ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులరా, ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం దొంగ బోధలు, అబద్ధ బోధలు అనేవి విపరీతంగా చెలరేగిపోతూ ఉన్నాయి. అయితే కొంతమంది సహోదరులు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వాళ్ళు దొంగ బోధ చేస్తున్నా, అబద్ధ బోధ చేస్తున్నా, వాళ్ళు చాలా ప్రేమ కలిగిన వారు, అనాథలకు ఎంతో పరిచయం చేస్తున్నారు, అనేక మంది సేవకులకు ఆర్థికంగా ఆదుకుంటున్నారు అని కొన్ని మాటలు చెప్తున్నారు. ఏమంటే ఎంత మంచివాడైనా, ఎంత గొప్పవాడైనా, ఆఖరికి తన ప్రాణాన్ని ఇచ్చేసే అంత ప్రేమ ఉన్నా సరే, వాక్య విరుద్ధంగా కానీ మాట్లాడితే, వాక్యానికి విరుద్ధంగా అతను ప్రవర్తిస్తే, మనుషులకు మేలు చేసిన, దేవునికి అన్యాయం చేసిన వారి యొక్క లెక్కల్లోకి వస్తారు. అటువంటి ధోరణిలోనే ఒక సేవకుడిని వెంబడించి, ఆ సేవకుడు దినదినము అబద్ధ బోధ ద్వారా నిజంగా చాలా ఆర్థికంగా అతడు మరి ఎదగడం చూసి, ఇంత ఎదుగుదల నాకు కూడా కావాలని ప్రవీణ్ గారిని ప్రత్యేకించి ఆయన స్టైల్ని వెంబడించి, ఆయన అనుకరించి, అమ్మ తేజ అనేటువంటి మరి ఒక మినిస్ట్రీ, మరి భార్యాభర్తలు ఇద్దరు కూడా మినిస్ట్రీని నడిపిస్తూ వాళ్ళిద్దరూ కూడా సేవ చేయడం నిజంగా సంతోషకరమైన విషయం. అయితే ఆయన ఎంత మంచి పనులు చేస్తున్నా, మనుషులకు మేలు చేస్తున్నా, దేవుని వాక్యానికి మాత్రం మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా అన్యాయం చేయకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం అనేది మనిషిని నిరంతరం కూడా జీవింపజేసేది. కనుక మనుషులకు మేలు చేస్తున్నామండి అంటే మంచివాడు, మంచిదే. కానీ దేవుని వాక్య విషయంలోకి వచ్చేసరికి మాత్రం మీరు తప్పుడుగా వాక్యాన్ని బోధిస్తే మాత్రం ఒక సేవకుడుగా, ఒక సహోదరుడుగా మిమ్మల్ని హెచ్చరించవలసిన బాధ్యత నాకు ఉంది. ఎందుకంటే బైబిల్ ఏం చెప్పిందంటే, దుర్నీతి చేత దేవుని సత్యమును అడ్డగించు. రోగులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో 18వ వచనంలో, దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. సత్యాన్ని అడ్డగిస్తున్నాం, సత్యాన్ని అడ్డగిస్తున్నాం. ఒక అరగంట తర్వాత వెళ్ళు మామ, ఒక అరగంట తర్వాత మళ్ళీ క్వశ్చన్ నుంచి చెప్పాలా? అడ్డగించి సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతుందంట. అంటే దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు మీరు పాత్రులు కాకూడదనే ఒక సహోదర భావంతోనే ఈ మాటలు చెప్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దొంగ బోధకులు చాలామంది విచ్చలవిడిగా విపరీతంగా పెరిగిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఒకరినైనా కట్టుదిద్దాలు చేస్తే, ఒకరినైనా సరే ప్రేమపూర్వకంగా మార్చుకుంటే మేము కొంతమందిని రక్షించుకున్న వాళ్ళం అవుతాం. అయితే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు తీర్పు తీర్చాలన్నా సరే ఈ సత్యాన్ని అనుసరించి తీర్పు తీరుస్తాడు ఆయన. కాబట్టి మరి రోమపత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో, కాబట్టి తీర్పు తీర్చు మనుషులు నీవు ఎవరైనా సరే నిరుత్తుడై ఉన్నావు, దేని విషయంలో ఎదుటి వాడిని తీర్పు తీర్చున్నావు, దాని విషయంలో నీవే నేరస్తులను తీర్పు తీర్చుకునిచున్నావు, ఎలాగైనా తీర్పు తీర్చు నువ్వు అట్టి కార్యంలో చేర్చున్నావు కదా. అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినది అని ఎరుగుతాం. అంటే సత్యము అనగా వాక్యము, వాక్యాన్ని అనుసరించే మరి ఉంటుందని చెప్పడం జరిగింది. కనుక వాక్యాన్ని మించిన పని మనం ఏమీ చేయకూడదు. వాక్యాన్ని మించినటువంటి ఏ కార్యం చేసినా సరే దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో క్షమించడు అన్న విషయాన్ని మాత్రం గమనించాలి. అయితే ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రియమైన వాళ్ళరా, ఆయన ఈ మధ్యకాలంలో దురాత్మలను వెళ్ళగొడుతున్నాను, దెయ్య శక్తులతో పీడింపబడుతున్న వారిని విడుదల కలిగిస్తున్నాను, దెయ్యాలు వదిలిస్తున్నానని 3 వీడియోలు చేశాడండి. మ్యాక్సిమం ఆయన ఛానల్ అంతా కూడా వెతికితే 4 వీడియోస్ దొరికినాయి మొత్తం మీద. ఈ 4 వీడియోస్లో కూడా మరి వాళ్ళని సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేదనే చెప్పాలండి. ఎందుకంటే సరిగ్గా ఎందుకు ట్రైనింగ్ ఇవ్వలేదంటే, ఒకసారి ఆ వీడియోని ఒకసారి పరిశీలిస్తే ఇలా 3 వీడియోల్లో కూడా
వాళ్ళు ఇంకా చెప్పకముందే అమ్మాయిని ఎందుకు చంపేత్తకొచ్చావు, ఆ అమ్మాయిని ఎందుకు చంపేత్తకొచ్చావు, ఆ అమ్మాయిని ఎందుకు చంపేత్తకొచ్చావు అని అడుగుతున్నాడు ఆయన. అంటే ఒకే విధంగా ట్రైనింగ్ ఇచ్చాడు మా అందరికి కూడా. అమ్మాయిని ఎందుకు చంపేస్తావు అని అడుగుతున్నాడు. ఇంకో విషయం ఏంటంటే 4వ వీడియో చూసేసరికి నాకు నిజంగా నవ్వు వచ్చింది. ఎంత నవ్వు వచ్చింది అంటే ఆమె కామెడీ చేస్తుంది, వెంటనే వేరే టాపిక్లోకి వెళ్ళిపోయాడు. చూసారా? అంటే ఆయన ట్రైనింగ్ ఇచ్చి, ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మరి అందరి మధ్యలో ఆడిటోరియంలోని ప్రదర్శించడం అనేది నేను చూశాను. అయితే ఒక అమ్మాయి అక్షరాస్యత కలిగినటువంటి స్త్రీ, పాపం ఆ అమ్మాయి మరి సంఘం వరకు బాగానే వచ్చుంటుంది, కానీ సంఘంలోకి వచ్చిన తర్వాత మాత్రం దెయ్యం పట్టేసింది. చాలా వరకు చూడండి, సంఘం వరకు బాగానే వస్తారు, కానీ సంఘంలోకి వచ్చేసరికి మాత్రం దెయ్యం పట్టేస్తుంది. అదేంటో నాకు అర్థం కాదు. సరే, ఏదేమైనా సరే అమ్మాయి మాటలో ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఒకసారి మళ్ళీ అబ్జర్వేషన్ చేయండి. ఈ అమ్మాయి ఏమంటుంది, నేను ఈ అమ్మాయిని ఎందుకు ఆహ్వానించామని అడిగితే, నేను మా అక్క కూతురు ఈ అమ్మాయి, ఆమె చంపేయడానికి వచ్చాను అంటుంది. అంటే చిన్నమ్మ ఇవి, ఈ చిన్నమ్మ చనిపోయి ఈ కుమార్తెను ఆవహించింది. ఈ కుమార్తెను ఆవహించిందని ఆమె చెప్తుంటే, ఒక విజ్ఞులమై ఉండి బైబిల్ తెలుసుకున్న వాళ్ళమై ఉండి, చనిపోయిన వారు ప్రేతాత్మలై మరలా రారు, చనిపోయిన వారు మరొక మనిషిని ఆవహించారు అని బైబిల్ స్పష్టంగా రాసింది. యోబు గ్రంథంలో ఏమని ఉందంటే, యోబు గ్రంథం కంటే ముందు ఆది కాండంలో మొట్టమొదటి మనుషుడు ఆదాము అవ్వలు. ఈ ఆదాము అవ్వలు ఇద్దరు కూడా ఏదేను వనంలో ఉన్నప్పుడు అవ్వమ్మ దగ్గరికి దెయ్యం వచ్చింది. మీరు గమనించండి, ఆదాము అవ్వల్లో ఇద్దరిలో ఎవరూ మరణించలేదు. భూమి మీద మొట్టమొదట మరణించింది హేబేలు. హేబేలు మరణించి దెయ్యమై వచ్చాడా అంటే, హేబేలు మరణించక ముందే ఏదేను తోటలోకి దెయ్యం ఎంటర్ అయిపోయింది. మరి మనిషి మరణిస్తేనే దెయ్యం అవుతాడు అని అనుకున్న కొంతమందికి మనిషి మరణించక ముందే దెయ్యం ఎంటర్ అయిపోయింది. అసలు దెయ్యం ఎవరు? సాతాను ఎవరు? సాతాను మనిషిని ఎలా పట్టి పీడిస్తుంది అని దాని మీద ఒక కాన్సెప్ట్ ఉంది, దాని మీద ఒక సబ్జెక్ట్ ఉంది. అలాంటి దెయ్యాలను యేసుక్రీస్తు వదిలించాడు. యేసుక్రీస్తు శక్తి నేనేమి తక్కువ చేయను, ఆ ప్రభు యొక్క శక్తిని నేనేమి కించపరచను. ఆయన వదిలించినటువంటి ఆ దుష్ట శక్తులు ఏంటో బైబిల్లో స్పష్టంగా రాయబడింది. కానీ మీరు వదిలిస్తున్నటువంటి ఏంటో ఒకసారి మీరేనా అవగాహన కలిగి ఉన్నారు? మీరు అసలు బైబిల్ ఏముందంటే, యోబు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో, మేఘం విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి అన్నటికీ రాడు అని ఉంది. మరి అన్నటికీ రాడు అంటే లేదండి, దురాత్మయ్యి దెయ్యమయ్యి మరొక మనిషిని ఆవహిస్తుందండి, రుజువు ఇదిగోండి అని మీరు సత్యాన్ని అడ్డగిస్తున్నారని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే సత్యం ఏం చెప్పిందో మనకు కావాలి. మేఘం విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళానికి దిగిపోయిన వాడు మరి అన్నడు రాడు అని ఉంటుంది. మరొక సందర్భం ఏంటంటే, యోబు గ్రంథము 10వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఏమని రాసిందంటే, నా దినములు కొంచెమే కదా, తిరిగి వెలుపలికి రాజాలని దేశములకు గాఢాంధకారమైన దేశమునకును నేను వెళ్ళక ముందు అన్నాడు. అంటే తిరిగి వెలుపలకి రాజాలము అని. మీకు సవాలు విసురుతున్నా, ఒక మనిషి మరణించి దురాత్మ మరో మనిషిని పీడిస్తున్నట్లుగా, ఒక మనిషి చనిపోయి దెయ్యమయ్యి మరొక మనిషిని పీడిస్తున్నట్లుగా బైబిల్లో ఎక్కడైనా మీరు రెఫరెన్స్ ఉంటే చూపించండి. కొన్ని చనిపోయిన తర్వాత 2 రోజులు నుండి వెళ్తాడా, 3 రోజులు నుండి వెళ్తాడా అంటే, యోబు గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనంలో మాట ఉంటుంది. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములో పాతాళానికి దిగిపోదురు అన్నాడు. తల్లి గర్భంలో మనం ఎంటర్ అయిన తర్వాత ఆత్మ ఎంటర్ అయిపోతుంది. అంటే ఈ దేహంలోకి ఆత్మ ఎంటర్ అయినప్పుడు ఈ 2 కలిసి ఉంటాయి. ఈ 2 కలిసి ఉన్నప్పుడే భూమి మీద సజీవంగా ఉన్నట్టు అర్థం. ఎప్పుడైతే ఈ శరీరాన్ని ఆత్మ విడిచిపెడతాదో ఒక్క క్షణం కూడా దేవుడు భూమి మీద ఉండడానికి అవకాశం ఇవ్వడం. కనుక చనిపోయిన వారు దురాత్మలై భూమి మీదకి రాడు.
ఇంకా కామెడీ విషయం ఏంటంటే నేను ఎంత అజ్ఞానం లేకపోతే ఎంత తెలివైనో నాకు తెలియదు, కానీ ఒక వీడియో చూడండి ఒకసారి. ఆమె ఒక రకంగా ఇతనికి లోపడకపోవడం చూసి వెంటనే టాపిక్ మార్చేసాడు అయ్యారు. సోదరా, మీకు ప్రేమపూర్వకంగా నేను హెచ్చరిస్తున్నాను ఏంటి అంటే, దయచేసి ఇలాంటి జిమ్మిక్కులు మ్యాజిక్లు చేసి నవ్వుల పాలు కాకండి. ఇప్పటికే సత్యాన్ని నిజంగా ఎంత దారుణంగా చేసేసారంటే, ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వస్త్రాలను పంచుకున్నట్లుగా మొక్కలు చేసేసారండి సత్యాన్ని. ఆయన భూమి మీద సత్యం అనేది స్థిరంగా ఉండాలనుకున్నాడు, మానవ హృదయంలో చోటు సంపాదించాలనుకున్నాడు. మీరు ఏమైనా చేయాలనుకుంటే సత్యానికి అనుకూలంగా బైబిల్ ఏం చెప్పింది అది చెప్పండి, అంతేగాని ఇలాంటి అక్షరాస్యత కలిగినటువంటి వ్యక్తులకు దెయ్యం పట్టింది వచ్చారన్నారు అనుకోండి, సపోజ్ ఉదాహరణకి అలా వచ్చారు అన్న వాళ్ళని దెయ్యం పట్టడం అంటే ఏంటో, దెయ్యం ఎలా పడతాదో, చనిపోయిన వారు ప్రేతాత్మలై వచ్చి ఆవహించరు అని చెప్పండి వాళ్ళకి. నిజంగా దెయ్యం పట్టిందని వచ్చిన వాళ్ళు ఎవరన్నా నా దగ్గరికి వచ్చారనుకోండి, నేను కొన్ని సూత్రాలు చెప్తా, వాళ్ళకు బలమైన సంఖ్యలు వేసేస్తా. దెయ్యం పట్టింది అన్న వాళ్ళు బలమైన సంఖ్యలు వేస్తారు. బైబిల్ ఎలా ఉందంటే, సంఖ్యలతోనైనాను ఎవడును అతని బంధింపలేకపోయాను అన్నాడు. సంఖ్యలను కూడా తుత్తినీలుగా తెంపేశాడు, గడ్డి పరగ తెంపేశాడు అట. ఎవరన్నా అలాగొచ్చారనుకోండి, గట్టి సంఖ్యలు తీసుకొచ్చేసి సంఖ్యలు తుత్తునీలుగా తెంపే, అలా తెంపేస్తేనే నీకు దెయ్యం పట్టిందని నేను నమ్ముతాను. తెంపలేదు. దెయ్యం పట్టిన వారి యొక్క లక్షణాలు వేరు, యేసుక్రీస్తు కాలంలో దెయ్యం పట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు వేరు. అది రూపం మార్చుకుంది, దాని ఆలోచనలు మార్చుకుంది, మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని మరింత పెంపొందించి మనిషిని వాక్యం విననీయకుండా, వాక్య ప్రకారం జీవింపనీయకుండా, సత్య ప్రకారం జీవింపనీయకుండా, పరిశుద్ధంగా జీవింపనీయకుండా మనల్ని సర్వత్రా మోసం చేసి పరలోకానికి వెళ్ళనీయకుండా అడ్డుపడుతుంది దెయ్యం. ఇప్పటికే గర్జించు సింహం వలె విపరీతంగా తిరిగేస్తున్నాడు కనుక ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క దుష్టశక్తి నుండి యేసుక్రీస్తు ప్రభులు వారు విడుదల కలిగించి మరణం మీద విజయాన్ని సాధించి ఆయన మనకు అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితాన్ని మనం కాపాడుకుంటూ ప్రభు మార్గంలో నడుద్దాం. సోదరా, ఆలోచించు, సత్య ప్రకారం జీవించు, సత్య ప్రకారం వాక్యాన్ని బోధించు, సత్య ప్రకారంగా వాక్యాన్ని ప్రకటించు. భూమి మీద ఎంతకాలం జీవితం అబద్ధం చెప్పి మనం అబద్ధాన్ని ప్రకటించి మనం లక్షలు సంపాదించిన ఏ ప్రయోజనం చెప్పు సోదర? ఆలోచన చేయి. దయచేసి ఇలాంటి తప్పుడు బోధనలు మానుకొని దేవుని వాక్యాన్ని యథార్థంగా బోధించి అనేక మందిని ప్రేమతో ఆకర్షించి అనేక అనాథలను కూడా మీరు నేను అనాథాశ్రమంలో కూడా నేను చాలామందిని ఆదుకుంటున్నానని మీరు అన్నారు. మంచిది. అలాంటి కార్యక్రమాల్లో సర్వతా మీరు చేయాలని, సత్య ప్రకారంగా జీవిస్తూ మీరు చేయాలని నేను కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ గాడ్ బ్లెస్ యు ఆల్.